తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నిజానికి అక్కడ నువ్వు తను లేకుండా ఉండలేకపోతున్నావా? లేక ఎదుటి వాళ్ళు ఇచ్చినటువంటి అటెన్షన్ లేకుండా ఉండలేకపోతున్నావా? ఆలోచించు. రిలేషన్‌షిప్‌లో మనం చాలాసార్లు వ్యక్తిని కాదు, మనకు వచ్చినటువంటి ఫీలింగ్‌ని ప్రేమిస్తాం. తను స్పెషల్‌గా అనిపించేవాళ్ళు. తను ఇంపార్టెన్స్ నాకు చాలా బాగా ఇచ్చారు. తన వాలిడేషన్ నాకిచ్చాడు. తను అప్పుడు ఏమైతుందంటే మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే దిస్ ఈజ్ లవ్. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే తను వెళ్ళిపోయాక నువ్వు తనని మిస్ చేస్తున్నావా? లేక నీకు స్పెషల్ అనిపించినటువంటి ఆ ఫీలింగ్ ఉంది చూసారా? దాన్ని మిస్ అవుతున్నావా? ఇక్కడ సైకలాజికల్‌గా ఇన్సైట్ ఏంటంటే మన యొక్క సెల్ఫ్ వర్త్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా వాల్యూ ఇస్తే మన బ్రెయిన్ ఏమవుతుందంటే అడిక్టివ్ అవుతుంది. నిజానికి అది లవ్ కాదు. ఇట్స్ అన్ ఎమోషనల్ డిపెండెన్సీ. నిన్ను కంప్లీట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరో కాదు. నీకు నువ్వే కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రేమే నిజానికి నిజమైంది. గుర్తుంచుకోండి. నమస్తే.